హే, అందరు ఎలా ఉన్నారు? ఎప్పుడైనా ఒక అందమైన ప్రేమ లేఖను చదివారా? అదండి, ఒక బాధగా ఉన్న ప్రేమ లేఖను చదువుతారు. అందరూ అనుకుంటారు కదా, వీడు ఇంకా మ్యూజిక్ ఆపేసాడు, ఇంకా వీడు పాటలు రాయలేడు అని. అలాగే నేను కూడా అనుకున్నాను. కరెక్ట్, ఏదైనా ఆపేయాలంటే రాసి పెట్టి ఉండాలి అని తెలిసింది. అందమైన అమ్మాయిలాగే అందమైన పువ్వులు కూడా అలాగే ఉంటాయి. అవి వాడిపోతే తెలుస్తాయి, ఇవి ప్రేమలో పడితే తెలుస్తాయి. సో ఇవి కూడా అందరి కోసమే పాట. అందరి జీవితంలో జరిగి ఉంటాయి ప్రేమ కథలు. అలాగే నా జీవితంలో కూడా జరిగింది ఒక ప్రేమ కథ. దగ్గరున్న దూరంగానే ఉంటా, దూరంగా ఉన్న దగ్గరగానే ఉంటా. అది ఎందుకంటే అది అందరినీ తోక చుక్కాని అర్థమైంది. ప్రాణమయ్యావే దగ్గరయ్యావే నాకు నువ్వు మాత్రం దూరమయ్యావే ప్రాణమయ్యావే దగ్గరయ్యావే నాకు నువ్వు మాత్రం దూరమయ్యావే. అందరూ అనుకుంటారే ఈ పాటలో కూడా వీడు ర్యాప్ చేస్తాడని, బట్ ర్యాప్ చేయాలనుకోవట్లేదు. ఎందుకో తెలీదు. ఈ పాటలో నా మనసు పెట్టి రాయాలనిపించింది, కానీ మనసు పెట్టి రాయాలంటే కూడా లిరిక్స్ రావట్లేదు. ఎప్పుడో అర్ధరాత్రి రాస్తున్న పాటల నుంచి ప్రతిరోజు అవే పాటల వరకు రోజు రాస్తూనే ఉంటా. రోజు నా జ్ఞాపకాల కోసం రాస్తూనే ఉంటా. తెలుసు అందరికీ బాధలు ఉంటాయి, అందరూ చాలా భరించాలని తెలుసు. అందరూ మూవ్ ఆన్ అవ్వాలి, అందరూ మూవ్ ఆన్ అవుతేనే లైఫ్ ఉందని అన్నీ తెలిసినాక నువ్వే కావాలనుకున్నా. అలా ఉండకుండా నాకు తెలీదా? ప్రాణమయ్యావే దగ్గరయ్యావే నాకు నువ్వు మాత్రం దూరమయ్యావే. ప్రాణమయ్యావే దగ్గరయ్యావే నాకు ఈ జన్మే రాసి పెట్టలేదే. అయిపోయింది 2024 చివరి క్షణాలు నీతో అనుకున్నాను. ఈ చివరి క్షణాలు కూడా నీతో ఉండాలనుకున్నా చూడు. ఎందుకో తెలీదు, వచ్చేసా. ఉంటాను. వంశకృష్ణ చిట్ట.